ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు కాజు పన్నీర్ కేదాల తేల్ ఆయిల్ వేసిండ్రు. సో ఇది ముందే ఇవి కట్ చేసి ఫ్రై చేస్తారా? ఫ్రై చేసి. సో ఉల్లిపాయలు ఇప్పుడు కాజు వేయాలి మనం. కాజు కొంచెం ఫ్రై కావాలా, ఎందుకంటే ఈ పన్నీర్ ఆల్రెడీ ఫ్రై అయింది. సో కాజు కూడా ఫ్రై కావాలా. కరివేపాకు వేయాలి. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దాంట్లో సగం దీనికి వేస్తున్నాం. అది కూడా దాదాపుగా ఒక 25-30 గ్రామ్స్ అట్లా వేసిండ్రు. ఆనియన్ పేస్ట్ ఇది మస్ట్. ఫస్ట్ పసుపు వెజ్ మసాలా ఇది కూడా మీరు ప్రిపేర్ చేసింది? ఓకే. సో కారపొడి ధనియా వేసిండ్రు. ధనియా వేసినాం. ఇప్పుడు కారపొడి వేయాలి. ఇప్పుడు పన్నీర్ వేయాలి. ఓకే. పన్నీర్ ఆల్రెడీ మనం ఫ్రై చేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది గోలాల్సిన అవసరం లేదు. వాటర్ ఎంత ఎక్కువ వేయద్దు, ఇది కొంచెం గ్రేవీ కోసమా? గ్రేవీ కోసం. ఓకే. సో ఇప్పుడు ఎంతసేపు ఉండాలి ఇది? 10 నిమిషాలు ఇది కొంచెం అంత బాయిల్డ్ అవ్వాలంట. రైట్. ఇప్పుడు ఇది మనం కాజు పన్నీర్ టేస్ట్ చూస్తున్నాం. సో నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది.